ఒకప్పుడు ఒక రైతు భారీ మొక్కజొన్న పొలాలను కలిగి ఉండేవాడు. పొరుగున అతను ఉత్తమ మొక్కజొన్నను పండించాడు. ప్రతి సంవత్సరం అతను రాష్ట్ర ఉత్సవంలో మొదటి స్థానం గెలుచుకున్నాడు మరియు వేసవి చివర్లో అందరూ అతని రుచికరమైన పంటను రుచి చూడటానికి అతని పొలాలకు వచ్చారు. ఒకరోజు ఒక వార్తా విలేకరి రైతును ఇంటర్వ్యూ చేయడానికి మరియు అతని విజయ రహస్యాల గురించి తెలుసుకోవడానికి సందర్శించారు. ఇంటర్వ్యూకు కొన్ని రోజుల ముందు రిపోర్టర్ అధ్యయనం ప్రకారం రైతు ఎల్లప్పుడూ తన ఉత్తమ ఉత్పత్తి విత్తనాలను సమీపంలోని పొలాలతో పంచుకునేవాడు. ఇంటర్వ్యూ సమయం వచ్చినప్పుడు రిపోర్టర్ అతని కోసం ఒక శక్తివంతమైన ప్రశ్నను సిద్ధం చేసుకున్నాడు. సార్, మీ పొరుగువారు మీతో పోటీలో తమ మొక్కజొన్నను ప్రవేశపెడతారని తెలిసి మీరు మీ ఉత్తమ విత్తనాలను వారితో ఎందుకు పంచుకుంటారు అని విలేకరి అడిగాడు. ఇది మీరు గెలవడం మరింత కష్టతరం చేయదా? ప్రతిస్పందించే ముందు రైతు తల పైకెత్తి దీర్ఘంగా శ్వాస తీసుకున్నాడు. సీజన్లో పొలాలపై బలమైన గాలి వీస్తున్నప్పుడు పండిన మొక్కజొన్న నుండి పుప్పొడి పొలం నుండి పొలానికి తిరుగుతుంది. పొలం